అందరికీ నమస్తే అండి. అమరావతిలో బాలకృష్ణ గారు భూమి కొన్నారు. దాదాపుగా 200 ఎకరాలు. ఈ భూమి ఎక్కడిదనుకుంటున్నారు? రైతులకు రైతుల నుంచి సేకరించారు కదా 33,000 ఎకరాలు. ఆ 33,000 ఎకరాలు కాదు. దానికి సంబంధం లేకుండా వేరే చోట ఆయన దాదాపుగా 200 ఎకరాలు భూమి కొన్నారు. అంటే ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్లో భాగంగా భూమి సమీకరించిన భూమి కాదు. వేరే చోట ఆయన కొన్నారు 200 ఎకరాలు. మరి ఆయన ఏ పర్పస్ వాడుకుంటారో, ఏమైనా బిజినెస్ కమర్షియల్గా ఎలా వాడుకుంటారో, ఆయన ఏమైనా కడతారో ఏంటనేది తర్వాత విషయం తర్వాత. సో అది తప్పు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదన. వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతున్న చర్చ. ఈవెన్ మన మేధావి జర్నలిస్ట్ గారు కూడా చేసిన వీడియో చాలామంది చేశారు. సో అది తప్ప రైటా అనేది నేను ఈ వీడియోలో కొంచెం క్లారిటీ ఇస్తాను. చట్టం ఏం చెప్తుంది అనేది కూడా చెప్తాను. యాక్చువల్లీ బాలకృష్ణ గారే కాదు, మీరైనా నేనైనా ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా సజ్జల గారైనా ఎవరైనా సరే, అక్కడ అమ్మేవాడు ఉంటే, మన దగ్గర డబ్బులు ఉంటే, అక్కడ అమ్మేవాడు ఉంటే వెళ్ళి భూమి కొనేయడమే, తప్పేముంది? ఎవరైనా కొనుక్కోవచ్చు. ఎందుకంటే ల్యాండ్ ట్రాన్సాక్షన్సే కదా, కొంటారు క్రయ విక్రయాలు కామన్ కదా. సో బాలకృష్ణ గారి దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆయన ఈ మధ్య ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఏ సినిమా తీస్తున్నా భారీ హిట్ అవుతుంది. గత 3 సినిమాలు బంపర్ హిట్లు అయ్యాయి. సో మంచి రెమ్యూనరేషన్ ఉంది. 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. సో అమరావతిలో ఆయన పెట్టుబడి పెట్టాడు, 200 ఎకరాలు కొన్నాడు. అది తప్పే ఉంది. అమ్మేవాళ్ళు ఉన్నారు. ఎకరం 45 లక్షల చొప్పున కొన్నారంట. ఎకరం 45 లక్షలు అంటే మరి అంత తక్కువ ఉండదులే, మేబీ ఇంకెక్కువే ఉండే ఉంటుంది. అఫీషియల్గా అలా చూపిస్తున్నారేమో కానీ ఆ ప్రాంతంలో ఎకరం 45 లక్షలకి ఏం దొరకదు, ఇంకెక్కువగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ వైసీపీ వాళ్ళు చేస్తున్న చర్చ ఏంటంటే, ఆయన 200 ఎకరాలు కొన్నారు కదా, అక్కడే ఇప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్లో భాగంగా మళ్ళీ అమరావతి రాజధాని నిర్మాణం కోసం మళ్ళీ 44,000 ఎకరాలు సేకరిస్తారంటున్నారు కదా. సో ఈ 200 ఎకరాలు కూడా దానిలో భాగంగా సేకరిస్తారు. ఆ విషయం బాలకృష్ణ గారికి ముందుగా లీక్ అయింది కాబట్టి ఆయన అక్కడ భూములు కొన్నారు. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కిందకు వస్తుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాదన, వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఇక్కడ నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. సో నారాయణ గారు ఆ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఒక 6 నెలల తర్వాత లేదా ఒక 3 నెలల తర్వాత ఆ ప్రాంతానికి ఒక ప్రాజెక్ట్ వస్తుంది అనుకుందాం. అది ప్రభుత్వ పెద్దలకు మాత్రమే తెలుసు అనుకుందాం. వాళ్ళు దాన్ని లీక్ చేస్తే, వాళ్ళ సన్నిహితుల చేత, వాళ్ళ బంధువుల చేత అక్కడ భూములు కొనిపిస్తే, వాళ్ళు కొన్న 3 నెలల తర్వాత అక్కడ నిజంగా ప్రాజెక్ట్ వస్తే ఆ భూముల విలువ పెరుగుద్ది కదా, ఖచ్చితంగా విలువ పెరుగుతుంది. అప్పుడు వీళ్ళు అధికారం వీళ్ళకు ఉంది కాబట్టి ఏం వస్తుందో ముందుగానే తెలుసు కాబట్టి వాళ్ళకి లీక్ చేశారు కాబట్టి వాళ్ళు కొన్నారు కాబట్టి వాళ్ళు లబ్ధి పొందారు, లాభపడ్డారు. అంటే అది ముందుగా లీక్ చేసినట్టు అధికార దుర్వినియోగం. అది చూడండి, రాజ్యాంగంలో మనం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రహస్యాలను వెల్లడించను, గోప్యత పాటిస్తానని అంటారు కదా. సో ఈ గోప్యతకు భంగం కలిగినట్టు, గోప్యత బయట చెప్పినట్టు అది తప్పు. అది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా తప్పు. దాన్నే ఇన్సైడర్ ట్రేడింగ్ అని అభివర్ణిస్తూ ఉంటారు. అయితే బాలకృష్ణ గారు కొన్న 200 ఎకరాలు దీని కిందకు రాదు, వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే విజయవాడ, గుంటూరు ప్లస్ మంగళగిరి, తాడేపల్లి ఇవన్నీ కలిపి మెగా సిటీగా చేస్తామే తప్ప మేమేమి మళ్ళీ భూమిని సేకరించం, వేలాది ఎకరాలు సేకరించట్లేదు, సమీకరించట్లేదు, ల్యాండ్ పూలింగ్ చేయట్లేదు అని ఆయన నారాయణ గారు చెప్పారు. సో ఈవెన్ ఇప్పటికీ అమరావతి ప్రాంతంలో భూములు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ఎవరైనా సరే కొనుక్కోవచ్చు, డబ్బులుంటే తీసుకెళ్ళి ఎవరైనా కొనుక్కోవచ్చు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం విపరీతంగా జరుగుతుంది. ఫ్లాట్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, మామూలు ఇట్లా ఎకరాలకు ఎకరాలు భూములు, అవన్నీ కూడా అమ్మకాలు క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళు కొన్న తర్వాత అక్కడ ఏమైనా ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు అనుమానం వస్తుంది. వీడు కొన్న తర్వాత ప్రాజెక్ట్ వచ్చింది అంటే వీడికి ఏమైనా ముందే తెలుసా, ఏమైనా లీక్ అయిందా అని అప్పుడు అనుమానం వస్తుంది. అప్పుడు భవిష్యత్తులో అది ప్రమాదం, కేసు నమోదు చేయొచ్చు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఈరోజు కొన్నారండి, ఒక 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత అక్కడ ఏమైనా నిజంగా ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, ఆయన 45 లక్షలకు కొన్న భూమి రేపు పొద్దున ₹1 ఎవరైనా తీసుకున్నారనుకోండి, అప్పుడు భవిష్యత్తులో ఈ ప్రభుత్వం దిగిపోయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద విచారణ చేయొచ్చు, చేస్తారు. అది ఇన్సైడర్ ట్రేడింగ్ అని నిరూపించాలి. ఏ విధంగా నిరూపించాలి? అతనికి ముందుగానే లీక్ వచ్చింది, ఇదిగో పలానా అధికారంలో ఉన్న వ్యక్తి, పలానా అధికారి లేదంటే పలానా మంత్రి లేదా పలానా సీఎం బాలకృష్ణ గారికి చెప్పారు, బాలకృష్ణ గారి కుటుంబ సభ్యులకు చెప్పారు కాబట్టి ఆయన కొన్నారనేది నిరూపించాలి. నిరూపిస్తే అది ఇన్సైడర్ ట్రేడింగ్ కిందకు వస్తుంది. సో అక్కడ ఏమీ లేకుండా, ఏ ప్రాజెక్టు రాకుండా ఉత్తుగా ఆయన కొన్నంత మాత్రాన తప్పు కానే కాదు, అది తప్పులోకి రానే రాదు. ఇదంతా కూడా అనవసరమైన ప్రచారం, ఉత్తుత్త ప్రచారం అనమాట. థ్యాంక్ యూ.